రక్షణ రంగంలో భారత్ తన సత్తా మరోసారి రుజువు చేసింది. భారత్ సొంతంగా తయారు చేసిన ఓ డ్రోన్ సిమ్యులేటర్ కి పేటెంట్ దక్కింది. నిజమైన యుద్ధంలో ఎలా వ్యవహరించాలో అన్ని వేళలా సైనికులకు తెలియదు. కానీ అవే సన్నివేశాలను కృత్రిమంగా సృష్టిస్తే అదే ఆపనే ఈ డ్రోన్ సిమ్యులేటర్లు చేస్తాయి. ఈ సిమ్యులేటర్లపై ట్రైనింగ్ పొందడం ద్వారా సైనికులకు యుద్ధ రంగంలో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. అలా ఐజీ డ్రోన్స్ అనే భారత్ కంపెనీ రూపొందించిన ఓ సిమ్యులేటర్ కి ఇప్పుడు పేటెంట్ దక్కడంతో భారత్ బ్రాండ్ మారుమోగుతోంది. డ్రోన్ల రంగంలో ఇండియా సత్తా. డ్రోన్ సిమ్యులేటర్ కి పేటెంట్. మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కి ఇదే నిదర్శనం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో మన డ్రోన్లే కీలక పాత్ర పోషించాయి. ఇదే సందర్భంగా డ్రోన్ల తయారీలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఐజీ డ్రోన్స్ అనే కంపెనీ తయారు చేసిన డిఫెన్స్ డ్రోన్ సిమ్యులేటర్ కి పేటెంట్ వచ్చింది. ఇది కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ కి మేజర్ బూస్ట్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. భద్రతా దళాల శిక్షణలో విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఇది తొలగిస్తుందని మంత్రి చెప్పారు. అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీలో దేశీయంగానే అభివృద్ధి కోసం కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ ఇలాంటి ఓ పేటెంట్ దక్కడమనేది డిఫెన్స్ రంగంలో ఇండియా దూసుకుపోతున్న తీరుకు నిదర్శనం. ఐజీ డ్రోన్స్ తయారు చేసిన ఈ సిమ్యులేటర్ పూర్తిగా దేశంలోనే తయారైంది. మన త్రివిధ దళాలకు వివిధ సందర్భాల్లో ఎదురయ్యే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించడమే ఈ సిమ్యులేటర్ పని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 2022 డిఫెన్స్ ఎక్స్పోలో ఐజీ డ్రోన్స్ ఈ సిమ్యులేటర్ ని ప్రదర్శించింది కూడా. ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా వ్యవహరించాలనే శిక్షణ ఈ డ్రోన్ సిమ్యులేటర్ ద్వారా సాధ్యపడుతుంది. జీపీఎస్ వ్యవస్థ లేకపోయినా సరే ఈ డ్రోన్ సిమ్యులేటర్ సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేయడం నేర్పుతుంది. ప్రస్తుతం యుద్ధాలు జరిగే తీరంతా మారిపోయింది. రష్యా యుక్రెయిన్ వార్ కానీ, అమెరికా ఇరాన్ పై విరుచుకుపడిన సందర్భం మన ఆపరేషన్ సింధూర్లో డ్రోన్ వార్ఫేరే ఎక్కువ పాత్ర పోషించింది. అలాంటి డ్రోన్ తయారీ రంగంలో భారత్ దూసుకుపోతోంది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయి. దీన్ని ప్రోత్సహించడానికే కేంద్రం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇవి బ్రహ్మాండంగా విజయవంతం అయ్యాయనడానికి తాజా సిమ్యులేటర్ పేటెంటే నిదర్శనం.